ఆదేశ అరణ్యమును కదిలించెను. యెహోవా స్వరము ఏం చేస్తారండి? 7వ వచనము, అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయను. హల్లెలూయా. దేవుడి యొక్క స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయును. హల్లెలూయా. దేవుడు స్వరం ఏం చేస్తే అగ్నిని ఏం చేస్తుంది? జ్వాలగా మార్చగలదు, ప్రజ్వలింప చేస్తుంది. అగ్ని గోళములను ప్రజ్వలింప చేయగల శక్తి గల మాట యేసయ్య మాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మాట అంటే ఉత్తి మాట కాదు, అది గట్టి మాట. దేవుడి యొక్క మాట అగ్ని లాంటిది. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే గనక, యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశ అరణ్యం కదిలించును. యెహోవా స్వరము లేళ్ళు నీడ చేయను, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములలో నున్నవనియు ఆయనకే ప్రభావము అనుచున్నవి. హల్లెలూయా. ఆయన ఆలయంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకే ప్రభావము చెల్లించాలి. ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నాము, దేవుడి యొక్క ప్రభావాన్ని మనము చెల్లించి వారమై ఉన్నాం. 10వ వచనం, యెహోవా ప్రళయములను మీద ఆశుండై ఉన్నాడు, యెహోవా నిత్యము రాజుగా ఆశుండై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన రాజు